హలో, ఎయిర్ డ్రైయర్ యొక్క నిర్మాణం, పనిచేసే సూత్రం మరియు రకాలపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు ఎయిర్ డ్రైయర్ నిర్మాణం, ఎయిర్ డ్రైయర్ యొక్క పని సూత్రం మరియు ఎయిర్ డ్రైయర్ రకాల గురించి తెలుసుకుంటారు. ఎక్కువ తేమను కలిగి ఉండే కంప్రెసర్ నుండి వచ్చేది కంప్రెస్డ్ ఎయిర్. సరిగ్గా బయటకు తీయకపోతే అది న్యూమాటిక్ భాగాలకు నష్టం కలిగిస్తుంది. సాధారణ డ్రైయర్ తేమను తొలగించడానికి మరియు సంపీడన గాలి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇప్పటివరకు న్యూమాటిక్ భాగాలు చాలా ఎక్కువ జీవితకాలం మరియు పనితీరును పొందుతాయి మరియు సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. కంప్రెస్డ్ ఎయిర్ డ్రైయర్లు సాధారణంగా కంప్రెసర్ యూనిట్తో పాటు వస్తాయి, అలాగే ఇది విస్తృత శ్రేణి పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. టెలికాం పరిశ్రమ తేమను తిప్పికొట్టడానికి మరియు షార్ట్లను నివారించడానికి దాని భూగర్భ కేబుళ్లను పీడనం చేస్తుంది. పెయింటింగ్, న్యూమాటిక్ టూల్స్, టెక్స్టైల్ తయారీ, న్యూమాటిక్ నియంత్రణ వ్యవస్థలు, జియోలైట్ రకం ఆక్సిజన్ మరియు నైట్రోజన్ జనరేటర్లకు, డెంటల్ ఆఫీస్, ట్రక్ మరియు ట్రైన్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్స్ కోసం, ఫీల్డ్ ఎయిర్ వంటి వాణిజ్య మరియు పారిశ్రామిక యూనిట్లలో డ్రైయింగ్ గాలిని సాధారణంగా ఉపయోగించాలి. గాలి సంపీడన ప్రక్రియ నీటి ఆవిరితో సహా వాతావరణ కలుషితాలను కేంద్రీకరిస్తుంది. ఇది ఉచిత వాతావరణ గాలికి సంబంధించి సంపీడన గాలి యొక్క 2 పాయింట్లను పెంచుతుంది, అలాగే కంప్రెసర్ దిగువకు సంపీడన గాలి చల్లబరుస్తుంది కాబట్టి పైపులలో సంక్షేపణకు దారితీస్తుంది. సంపీడన గాలిలో అధిక నీరు, ద్రవం లేదా ఆవిరి దిశలో సంపీడన గాలి వినియోగదారులకు వివిధ రకాల కార్యాచరణ సమస్యలను కలిగిస్తుంది. వీటిలో అవుట్డోర్ ఎయిర్ లైన్లు గడ్డకట్టడం, పైపింగ్ మరియు పరికరాలలో తుప్పు పట్టడం, న్యూమాటిక్ ప్రక్రియ నియంత్రణ సాధన పనిచేయకపోవడం, ప్రక్రియలు మరియు ఉత్పత్తుల ఫౌలింగ్ మరియు మరిన్ని ఉన్నాయి. వివిధ రకాల కంప్రెస్డ్ ఎయిర్ డ్రైయర్స్ ఉన్నాయి. వాటి పనితీరు, లక్షణాలు సాధారణంగా మంచు బిందువు ద్వారా నిర్వహించబడతాయి. అవి రెఫ్రిజిరేటెడ్ డ్రైయర్స్, డెలిక్సన్ డ్రైయర్స్, డెసికన్ డ్రైయర్స్, మెంబ్రెయిన్ డ్రైయర్స్. రెఫ్రిజిరేషన్ డ్రైయర్లు 2 ఉష్ణ వినిమాయకాలను ఉపయోగిస్తాయి. ఒకటి గాలి నుండి గాలికి మరియు మరొకటి గాలి నుండి రెఫ్రిజిరేషన్ కోసం. ఈ డ్రైయర్లను రెఫ్రిజిరేషన్ కంప్రెసర్లలో ఉపయోగిస్తారు. సంపీడన గాలి నుండి తేమను తొలగించడానికి మరియు సిస్టమ్ లోపలికి వెళ్లే గాలి మాధ్యమాన్ని పెంచడానికి ప్రాథమికమైనది ఉపయోగించబడుతుంది. సెకండరీది తేమను తొలగించడానికి మరియు రిఫ్రిజిరేటర్ యూనిట్ నుండి బయటకు వచ్చే గాలి మాధ్యమం యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి ఉపయోగించబడుతుంది. అందువల్ల గాలి మాధ్యమం పునర్వినియోగానికి అర్హత పొందుతుంది మరియు ఇది మరొక భాగాల పనితీరును తగ్గించడానికి అవుతుంది. డెలిక్సన్ డ్రైయర్ సాధారణంగా నీటి ఆవిరిని గ్రహించే హైగ్రోస్కోపిక్ మాధ్యమంతో నిండిన పీడన పాత్రను కలిగి ఉంటుంది. మీడియం క్రమంగా కరిగిపోతుంది లేదా డెలిక్యూసెస్ పీడన పాత్ర యొక్క బేస్ వద్ద ఒక పరిష్కారాన్ని ఏర్పరుస్తుంది. పాత్ర నుండి ద్రవాన్ని క్రమం తప్పకుండా ఖాళీ చేయాలి, అలాగే కొత్త మాధ్యమాన్ని జోడించాలి. సంపీడన గాలి, సహజ గాలి మరియు వ్యర్థ గాలుల నుండి నీటి ఆవిరిని తొలగించడానికి డెలిక్సన్ డ్రైయర్లను ఉపయోగిస్తారు. డెసికన్ డ్రైయర్ అనే పదం విస్తృత తరగతి డ్రైయర్లను సూచిస్తుంది. సాధారణంగా ఉపయోగించే ఇతర పదాలు పునరుత్పత్తి డ్రైయర్ మరియు ట్విన్ టవర్ డ్రైయర్ మరియు కొంతవరకు అబ్జార్ప్షన్ డ్రైయర్. యాక్టివేటెడ్ అల్యూమినా, సిలికా జెల్, మాలిక్యులర్ జల్లెడ లేదా ఇతర డెసికంట్ మెటీరియల్ వంటి మీడియాతో ఫైల్ చేయబడిన 2 టవర్లు ఉన్న పీడన పాత్ర ద్వారా సంపీడన గాలి పంపబడుతుంది. ఈ డెసికన్ పదార్థం సంపీడన గాలి నుండి నీటిని అధిశోషణం ద్వారా ఆకర్షిస్తుంది.
మెంబ్రెయిన్ డ్రైయర్ అనేది సంపీడన గాలి నుండి నీటి ఆవిరిని తొలగించే డీహ్యూమిడిఫికేషన్ మెంబ్రెయిన్ ను సూచిస్తుంది. సాధారణంగా సంపీడన గాలి మొదట అధిక నాణ్యత కోలిసింగ్ ఫిల్టర్ తో ఫిల్టర్ చేయబడుతుంది. ఈ ఫిల్టర్ ద్రవ నీటి చమురు మరియు సంపీడన గాలి నుండి కణాలను తొలగిస్తుంది. నీటి ఆవిరితో నిండిన గాలి అప్పుడు మెంబ్రెయిన్ బండిల్లోని బోలు ఫైబర్ల మధ్య రంధ్రం గుండా వెళుతుంది. అదే సమయంలో పొడిగాలి ఉత్పత్తి యొక్క చిన్న భాగం ఫైబర్స్ యొక్క వెలుపలి ఉపరితలం వెంట మళ్లించబడుతుంది. ఇది పొరను విస్తరించిన నీటి ఆవిరిని బయటకు పంపుతుంది. తేమతో కూడిన స్వీప్ గ్యాస్ వాతావరణంలోకి పంపబడుతుంది మరియు స్వచ్ఛమైన పొడిగాలి అప్లికేషన్కు సరఫరా చేయబడుతుంది. మెంబ్రెయిన్ ఎయిర్ డ్రైయర్లు వాటి జీవితకాలం వరకు నిరంతరం పనిచేసేలా రూపొందించబడ్డాయి. మెంబ్రెయిన్ ఎయిర్ డ్రైయర్లు నిశ్శబ్దంగా, నమ్మదగినవి మరియు పనిచేయడానికి విద్యుత్ అవసరం లేదు. మనం ఎయిర్ డ్రైయర్ యొక్క నిర్మాణం, పనిచేసే సూత్రం మరియు రకాలపై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పుడు మీరు ఎయిర్ డ్రైయర్ నిర్మాణం, ఎయిర్ డ్రైయర్ యొక్క పని సూత్రం మరియు ఎయిర్ డ్రైయర్ రకాల గురించి తెలుసుకోవాలి.